హలో ఈ రెసిపీ కోసం ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని మీరు పక్కన పెట్టుకోండి. ఇంకొక పన్నీర్ తీసుకొని ఇంకొక పీస్ దాంట్లో ఒక హాఫ్ ముక్క తీసుకొని మనం ఒక అరకప్పు మొజరెల్లా చీజ్, ఇప్పుడు అరకప్పు పన్నీర్ని చేత్తో మ్యాష్ చేసుకోవాలి. దాంట్లో ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చేత్తో ఒకసారి మ్యాష్ చేసుకుంటూ ఒక 2 స్పూన్స్ మనం టమాటా కెచప్ కూడా వేసి కలుపుతూ ఉండాలి. ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. అయితే ఇందులో మీకు ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారంతో మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక బ్లాక్ పెప్పర్ లేకపోయినా కూడా పర్వాలేదు, టేస్ట్ ఎక్కడా కూడా మారదు. అయితే కారం ఏంటంటే కొంచెం వేసుకోండి, పావు చెంచా కారం వేసుకొని గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం సాస్ వేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. టమాటా కెచప్ మీకు బయట నుంచి తెచ్చింది ఇష్టం లేకపోతే మీరు ఒకసారి నెట్ ద్వారా గూగుల్లో చెక్ చేసుకొని టమాటా కెచప్ ఒకసారి రెడీ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టమాటా కెచప్ వేసినప్పుడు కొంచెం టేస్ట్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ అయితే చాలా కంఫర్టబుల్ అండి, ట్రై చేయండి. లేదు అంటే మీ దగ్గర ఉన్న రెగ్యులర్ ప్యాన్ ఉంటుంది కదా, చపాతీ పెనము ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ట్రై చేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మనం పన్నీర్ ముక్కకి ఆయిల్ అటు ఇటు అప్లై చేసేసి దాని మీద పెట్టి మూత పెట్టాలి. అటు ఇటు సాట్ చేసుకొని ఒకసారి పచ్చివాసన అంతా పోయాక ప్లెయిన్గా పన్నీర్కి స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం దాని మీద స్ప్రెడ్ చేసి మూత పెట్టేయటమే. ఒక 5 మినిట్స్ తర్వాత చాలా బాగుంటుంది. మీరు ప్రీ హీటింగ్ చేసుకుంటే టైం తక్కువ అవుతుంది, పన్నీర్ని అటు ఇటు తిప్పడానికి 1 నిమిషం పడుతుంది. దీని మీద పెట్టిన కంటెంట్ ఉడకడానికి కూడా ఒక 3-4 మినిట్స్కి మించి పట్టదు. అయితే ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయితే ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ కనుక మీరు చేసినా అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఆరిగానో ఉంటే కొంచెం చల్లేసుకోండి అంతే. హలో గుడ్ ఈవినింగ్, ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ హియర్. దిస్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ రెసిపీ I have prepared. You can take 200 grams of paneer. You can take a regular pan for chapati or dosa, what you take, or else non-stick pan. Try to sort the paneer piece, large piece only, both the sides, and keep a lid and finally sort it and keep it aside. Meanwhile, you take a small bowl. In that you can add half cup of mozzarella cheese, half cup of, you can take finely mashed paneer pieces, that is mashed content of paneer, half cup of mozzarella cheese and red chilli flakes, 1 spoon, and you can take 1 spoon of tomato ketchup, 1/4 spoon of salt, and half in 1/4 spoon black pepper powder. All we need to mash it with the hand, and 1/4 cup of capsicum finely chopped. All you need to mash it, and once you try to keep this paneer on the non-stick ware and try to apply the total content on the paneer piece. You can check this recipe on live how I have cooked it. Okay, and no need to turn second side because already we cooked the paneer and the stuffing will be very tasty. You just keep the lid, that's all. While mashing this content you need to add 2 spoons of tomato ketchup, and if possible if you have little green chili sauce. If ketchup you can prepare at home. Hope you understood this process very clearly. First, one paneer piece we need to sort it and keep it aside. Then we need to take a bowl and add half cup of mozzarella cheese, half cup of paneer finely mashed, and half spoon of red chilli flakes, and 1/4 spoon of salt, and 1/4 spoon of black pepper, and 2 spoons of tomato ketchup. Go on, mash and apply it over the paneer, that's all. I repeat it twice for your comfort. Okay, हेलो ये रेसिपी के लिए मैंने एक पनीर पीस लिया है 200 ग्राम्स का. स्टोव के ऊपर पैन लगाया, दोनों साइड्स ये पनीर को स्लाइटली कुकिंग करके सॉटिंग करके साइड पे रखना है. एक छोटा बाउल ले लो, उसके अंदर कटोरा के अंदर एक आधा कप मोज़रेला चीज़, आधा कप पनीर मैश्ड, पनीर को हाथ से थोड़ा मैश करके बुर्जी जैसा उसके अंदर डालो, और हाफ स्पून रेड चिल्ली फ्लेक्स, 1/4 स्पून साल्ट, 1/4 स्पून ब्लैक पेपर पाउडर, और 2 चमचा टमाटो सॉस डाल के हाथ से थोड़ा पेस्ट जैसा बनाओ. और उसके अंदर एक आधा कप फाइनली चॉप छोटा पीसेस चाहिए, कैप्सिकम भी डालो, नहीं तो ये कुकिंग जल्दी नहीं होता, नहीं तो 1/4 कप भी बस हो जाता. जब ये पनीर कैसा आपने
दोनों साइड कुकिंग कर दिया ना। कुकिंग होने के बाद एक बार तवा के ऊपर रख के, नहीं तो पैन, नॉन स्टिक पैन के ऊपर रख के, अभी कौन सा कंटेंट प्रिपेयर कर दिया पूरा अप्लाई करके ढक्कन लगाओ और ये निकाल के खाओ। ये तो खुद ऐसा ही खाना है जब हम पिज़्ज़ा के ऊपर, पैन पिज़्ज़ा के ऊपर कैसा स्टफिंग बना रहे, यही स्टफिंग है। कितना इंटरेस्टिंग है। आप एक बार आपके पास है तो थोड़ा ऑर्गेनो स्प्रिंकल करो। खुद पनीर पीस ऐसा ही खाना, बड़ा पीस, वो कितना इंटरेस्टिंग रहता। जब इसका फ़िश रहता ना, फ़िश दैट नॉन वेज पीपल फ़िश हमेशा खाते ना, मीनो, दैट फ़िश का सेंटर पार्ट कैसा रहता, मज़ल, कोरमेनो चापा बोलते ना, काली फ़िश के पीस के ऊपर काली मसाला रख के कैसा खाते, उतना इंटरेस्टिंग रहता है ये रेसिपी। वेरी टेस्ट चैलेंजिंग रेसिपी। ये शेफ़ का रेसिपी बोल सकते हैं, मैं ही खुद बनाया। ऑलमोस्ट ऑल द रेसिपीज़ आर माई ओन रेसिपीज़। काइंडली check them and enjoy them, बिकॉज टेस्ट के बारे में मैं कभी कॉम्प्रोमाइज़ नहीं होता हूँ। థ్యాంక్ యూ, నమస్తే. హలో. ఈ పన్నీర్ రెసిపీ ఏంటంటే అండి, ఫుల్ లార్జ్ పీస్ని మనం స్టవ్ మీద, ప్యాన్ మీద కానీ, చపాతీ పెంకు మీద, దోశ పెంకు మీద పెట్టడం, దాన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కుక్ చేసుకొని, దీనిపైన ఉన్న స్టఫింగ్ ఫటాఫట్ ఒక్క నిమిషం పట్టుతో తయారు చేయడానికి దాన్ని అప్లై చేసి కుక్ చేసుకుంటే, ఎలాగైతే మనకి చేపలు ఎవరైతే ఇష్టంగా తింటారు కదా నాన్ వెజ్లో, కాస్త కొరమీన చేపని అలా సెంటర్ పార్ట్ మసాలా మాత్రం స్టఫ్ చేసి ఉండిన చేప ముక్క ఎలా ఉంటుందో, సేమ్ వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అని చెప్పి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. దీంట్లో వాడిన చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పరు, కాస్త టమాటో కెచప్, క్యాప్సికమ్ ముక్కలు, ఇవన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ఎవరైతే ఇష్టపడతారో కిడ్స్ రెసిపీ అని వండర్ఫుల్గా చెప్పచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ కూడా చికిషి. ఈ రెసిపీ ఏంటంటే నా ఓన్ రెసిపీ అనమాట. చాలా హాయిగా, అసలు ఎంత తొందరగా అంటే 5 మినిట్స్లో మనం కుక్ చేసేయచ్చు రెసిపీ. ఎవరికైనా అలా టీ టైం స్నాక్ లాగా ఏమైనా తినాలన్నా, లేకపోతే నైట్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు, ఎప్పుడైనా మనం లేట్ నైట్ ఏదైనా వర్క్ చేసుకుని టక్కని తినాలంటే కిచెన్లోకి వెళ్ళిపోయి ఒక కప్పు కాఫీ చేసుకుని దానికి కాంబినేషన్గా రెసిపీ చేసుకోవచ్చు. నాకైతే నిజంగా నచ్చిందండి. మళ్ళీ రిపీటెడ్గా రేపు చేద్దామా, ఎప్పుడైనా కుదిరినప్పుడు చేద్దామా అనుకుంటున్నా. అంత బాగున్నాయి. నేను చేసే ప్రతి రెసిపీ కూడా చాలా నేను టేస్ట్కి వాల్యూ ఇచ్చే చేస్తాను. కాబట్టి మీరు చిన్న క్వాంటిటీ అయినా కూడా ఫస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడా కూడా మళ్ళీ మీరు రిపెంట్ అవ్వరు, అంత బాగా చేస్తాను నేను. అయితే ఇది ప్రమోట్ చేయడానికో, ప్రైస్ చేయడానికో కాదు. నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే కొన్ని రెసిపీస్ ఎంజాయ్ చేయాలని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లో ఖచ్చితంగా రోజు మనం రెసిపీస్ మారుస్తూనే ఉండాలి. రెగ్యులర్గా పెట్టిందే పెట్టకూడదు. సో టేస్ట్ అనేది ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తాం కదా. ఎంతమంది మిలియన్ వ్లాగ్స్లో మన ఛానల్ అందరూ చూస్తున్నారంటే మనం ఎక్కడా కూడా మిస్ అవ్వకుండానే ట్రై చేస్తాం. కాకపోతే మోస్ట్లీ ఏంటంటే, నేను ఏది కూడా ప్లాన్ చేసుకోను నిజంగా. అప్పటికప్పుడు నా మైండ్లో ఏ థాట్ వస్తే చేసేస్తాను. ఎందుకంటే కాంబినేషన్స్ నాకు అర్థమైపోయినాయి కదా. ఏ కాంబినేషన్లో ఏది బాగుంటుంది, ఏ టేస్ట్ దేంతో ఎలివేట్ అవుతుందో. ఒక రోజు 2 రోజులు కాదు కదా, 5,000 రెసిపీస్ మీకు చేశాను. ఒక 17-18 ఇయర్స్ కిచెన్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో దిస్ ఇస్ నాట్ వన్ డే. నేను ఏది ప్లాన్ చేసుకోను. అప్పటికప్పుడు కిచెన్లో ఇంగ్రీడియంట్ ఏది దొరికితే దాన్ని తీసుకొని ఐ ట్రై టు కుక్ బై మై సెల్ఫ్. So my recipes are very interesting and very challenging. Kindly go through. Okay. Hello. Good evening. Sabko namaskar ji. Good evening. I love you all from different places. You people are watching my channel. Thank you. Please go on, enjoy my recipes. These are all matter of just 5 minutes cook. I thank every person who is loving my channel from different accounts also. Thank you so much. I love you all from my heart. Okay, kindly check and enjoy the recipes. Hello. Good evening. Okay, Pune channel here. This is so simple but very effective, very tasty, because you can understand the combination of mozzarella, paneer and chili flakes and black pepper and capsicum and tomato ketchup. Can you imagine? Just it is wonderful recipe. We can just apply it on the single paneer direct piece. Those who really love the paneer will enjoy this recipe, and it will be very good as evening coffee time or evening time tea time snack, or you can give with the children with little dessert or some fruit juice with to the children. This is so exciting recipe, very tasty recipe. A single piece of paneer they love to enjoy. Na? Everybody wants to eat paneer, so special it is. Even the bigger piece will keep them very comfortable and happy. It is just like a fish. However you cook the fish, no, the center part of the fish which is boneless, keeping all the masala over the fish. However
You enjoy same like vegetarian recipe. It is so tasty. It is. Hope you are enjoying my recipes. Kindly go through videos. I am uploading in Telugu, Hindi and English, three languages all at once in a single video. Hope you're all enjoying my recipes too. How are you doing all? Kindly go through. Kindly give your valuable support also. Okay. Taste is never far to me. I never compromise in the case of taste, but I want to simplify the work. However, you feel comfortable off screen, that on screen, however, on editing process, how simple you feel while cooking. Off screen, also, that comfortable my viewers should feel. You should go through my live and check it, okay? Just check in my life. I don't plan for any recipe at all. That by that moment, whatever it gets into mind, I will go and do it. That's all. Because I love to cook. I love enjoying cooking. I love enjoy cooking so much because instantly what all ideas I get, that only I will try to do. Thank you.